ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని అందరినీ పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మార్క్సు వార్త 12:30 చదువుకున్నట్లయితే మనము, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు ఈయన ప్రభు, అద్వితీయుడు ప్రభు. నీవు పూర్ణ ఉదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనని మొదటి ఆజ్ఞే. దేవుని రాజ్యం మన మధ్యనున్నది. దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. మనము పోరాటాలు, యుద్ధాలు ఉంటాయి. మనము యుద్ధాలు, పోరాడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సత్యము తెలాలి. మనం ఎవరితో పోరాటం చేస్తున్నాము? మనం పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహులతోనూ, ఈ లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. మనము యుద్ధము ఎవరితో చేస్తున్నామో మనకు తెలిస్తేనే, ప్రత్యర్థి తెలిస్తేనే కదా. క్రికెట్ ఆడేవాడికి తెలుసు నేను ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడుతున్నానని. కబడ్డీ ఆడేవాడికి తెలుసు మా పంజాబ్తో నేను భారత్ పంజాబ్లోనే భారత్ ఉంది, క్షమించండి, భారత్ అంటది పాకిస్తాన్తో నేను ఆడుతున్నానని. తెలుసుండి కూడా మనకి ఎవరితో యుద్ధం చేస్తున్నామో తెలుసుకోవాలి. దేవుని ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించటం. ఆ దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు ఒకసారి చూడయ్యా, నా వంక చూడు, చూసావా, విను, నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలది ఉన్నాయి. అనేక ఊర్లో, పల్లెటూరుల్లో వాళ్ళకి యేసుక్రీస్తు తెలియదు. నేను నీతో ఉన్నాను, నన్ను నడిపించు అని ఆయన అంటున్నాడు. అనేక మంది నశించిపోతున్నారు. ఆయన చెప్పినప్పుడు సహోదరులతో మనం వెళ్ళి అక్కడ ఆరా తీసినప్పుడు అనేక మంది, ఒక్క జార్ఖండ్లకి మన హైదరాబాద్ నుంచి ఒక్క మనిషి వెళ్తే 40 సంఘాలు స్థాపించాడండి. ఒక సినిమా వేసి, ఒక థియేటర్లో బొమ్మ వేసి, ఒక ప్రొజెక్టర్లో బొమ్మ వేస్తే 150 మంది రక్షించబడ్డారు. ఎందుకు? అక్కడ వాళ్ళకున్న దెయ్యాలు పోని వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు వాళ్ళ కళ్ళు తెరిచాడు. చీకట్లోంచి ప్రజలు వెలుగులోకి వచ్చుదురుగాకన్న వాగ్దానం మనకు ఉంది. అలా ఎప్పుడైతే ఆ బొమ్మను, ఫిలింని చూశారో ఎమ్మటనే రక్షణ పొందుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఆంక్షలు పెట్టాడంటే ఆయన, మీరు బాప్తిసం తీసుకోవాలంటే ఎవరినైనా బాప్తిసానికి సిద్ధపరిచి మాత్రమే ప్రభు బలలో మీరు పాలు పంచుకోవాలి. కండిషన్. ఒక గుంపుకి ఒక 2-3 ఎక్కడుంటే నేను అక్కడ ఉన్నానన్న దేవుడు ఒక 5 మందికి వాళ్ళు ఆంక్షలు పెట్టారు. ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏమనంటే 40 మంది మీరు అవ్వాలి. 5 మంది ఉన్నారు, 40 మంది అవ్వాలి. ఆంక్షలు. నెలకు ఒక్కరినైనా చేర్చి మీరు ప్రభు బలలో పాల్గొని బతికి ఉన్న సంఘము అని వారికి పేరు. అప్పుడు మాత్రమే మీరు దేవుణ్ణి పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించడానికి మీరు అర్హులు, మీరు బతికున్న సంఘము అని కండిషన్ పెడితే ఒక్కొక్కళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళు 5 మంది 6 మంది అవుతున్నారు, 6 7 మంది అవుతున్నారు, 8 10 మంది అవుతున్నారు. అతను బాప్తిసం ఇవ్వడానికి కూడా మనుషుల్ని సిద్ధపరచుకున్నాడు. తాను ఏం చేయడు. ఒక్కొక్క ఊరిని దర్శిస్తాడు. తన చుట్టూ కోట కట్టుకుంటాడు, కంచె వేసుకుంటాడు. దేవుడు మిఖాయేల్ని అతనికి పంపిస్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుణ్ణి పెదవులతో స్తుతిస్తే దేవుడు మనకి పని చేయడు. అలాగని ఒక కోణంలోనే వెళ్దామా? లేదు. ఒక 10 పరిచర్యలు మనకి దేవుడిచ్చాడు.
ఒక కోణం కాదు, మనకి ఎంతమంది కావాలి, కోతకు పనివారు ఉన్నారు, పనివారు కావాలని అడుగు, ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుడిని ఆరాధించినప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనే మాటకి ఆత్మలు నశించిపోతున్నాయి, రక్షించాలి. దేవుని రాజ్యం మన మధ్య ఉన్నది. సిలువను గురించిన వార్త నశించి వారికి వెరితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి కావాలి. నిజమే, దేవుని శక్తి కావాలి, అవసరమే. ఆ దేవుని శక్తి ఎలా వస్తుంది? నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు కదా, నశించిపోతున్న ఆత్మలు రక్షించినప్పుడు కదా. దావీదు పవిత్రాత్మ ప్రేరేపణతో ఏం చెప్తున్నాడు? దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దావీదుకి ఒక కుమారుడు ఉంటాడు, అతనే సింహాసనం ఎక్కుతాడు అని యూదా గోత్రపు సింహమే మనకి రాజ్యము వస్తారు, సింహాసనం ఎక్కుతారని చెప్పారు. ఆయన యేసుక్రీస్తు, ఆయన ప్రభువు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకి ప్రభువు. మన స్వార్థ జీవితాన్ని చంపేసుకున్నప్పుడు, ఈ పాత్ర నిండి పొరినప్పుడు దేవుని రాజ్యంలో మీరు అడుగు పెడతారు. పశ్చాత్తాపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దీనత్వంతో నిండినప్పుడు, సంపూర్ణంగా మీరు దేవునికి అర్పించుకున్నప్పుడు మీరు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, ప్రార్థన చేస్తారు, సోల్జర్గా మీరు ఉంటారు. ప్రార్థన ఎవరితో మనం ప్రార్థన అన్నాము? ఎవరితో మనం ప్రార్థన? మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోనూ, ఈ లోకనాథునితోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, ఇంకా చాలా చిట్టా ఉంది. కానీ నేను ఎవరిని ఇప్పుడు ఈ అన్నీ కూడా మనల్ని పోరాడుతున్నాం కాబట్టి మిఖాయిలు మనకు కావాలి, దూతలు మనకు కావాలి. ఈ దూతల సహాయంతో మనకు ముందుకు వెళ్తాం. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది, దేవుని రాజ్యంలో మనం ఉన్నాము, దేవుని రాజ్యం మనం ముందుకు తీసుకువెళ్తున్నాము. ఆయన ప్రభువులకి ప్రభువు, రాజులకి రాజు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి దావీదే పరిశుద్ధాత్మ వలన మనకి చెప్తున్నాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని. ఎలా కాగలడు అని పరిసయ్యులు అంటున్నారు. ఎలా? ఇది ఎలా? వై నాట్? ఇది ఎలాగా? నువ్వు లెక్కలేసుకుంటే అలాగే ఉంటుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావు అది తేలికవుతుంది. దేవుడిని నమ్ముతావు, దేవుడిని తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటావు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్టు చూడండి. ఎలాగా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న 36 చూస్తే, నీవు దేవుని రాజ్యకు దూరంగా లేవని చెప్తుంది. ఇప్పుడు చూడండి 36 చూస్తే, నేను నీ శత్రువులకు పాదపీఠంగా ఉంచే వరకు నా కుడి వైపును కూర్చోమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. చూడండి, కుడి పార్శ్వన కూర్చో, నువ్వు మౌనంగా ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వు ఏం వరి కాకు, నువ్వు బలంగా ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ మార్గాలు తెరుస్తాడు, నీ ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఎందుకు బాధపడిపోతావు? శత్రువుని పాదాల కిందకి వస్తాడు. శత్రువుని పాదాల కింద ఎప్పుడైతే వస్తావో నీ స్వార్థ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడవుతావో నువ్వు దేవుడి వైపు తిరుగుతావు. శత్రువుని పాదాల కిందకి వచ్చినప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని యేసయ్య పైనుంచి వస్తాడు. పైనుంచి వచ్చినప్పుడు అందరూ ఎత్తబడిన సంఖ్య రెప్పపాటున మనం అందరూ కూడా రక్షించబడతాం. దేవుని రాజ్యం మన మధ్యన ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవుని రాజ్యం మనం తండ్రి ఒక పాపి చేరాలంటే ప్రభువా అని చెప్పాలి కదా అయ్యా. మనం చెప్పాలంటే తండ్రి వెళ్ళాలి కదా అయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నాయన, ఎంతగా బాధ్యత చెప్తున్నాను. కాడి మొయ్యమని చెప్తున్నావు. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను ఆరాధించమను. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమను.
పొరుగు అని ప్రేమించాలంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మనం ఏమి ఇవ్వగలము? ఎన్ని ఆత్మలు సంపాదించామంటాడు దేవుడు. ఎన్ని ఆత్మల సంపద, ఒక ఆత్మని రక్షణలోకి నడిపించడం ఎంత గొప్ప భాగ్యము. అయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా అనేక